మేము సూటిగా అడుగుతా ఉన్నాం బట్టి విక్రమార్క గారిని, అసలు రేవంత్ రెడ్డి గారి బావమర్దికి రేవంత్ రెడ్డి గారు తప్పుడు పద్ధతిలో టెండర్ ఇచ్చిండ్రా ఇయ్యలేదా అది చెప్పండి. దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక లోపభూయిష్టమైనటువంటి కాంట్రాక్టర్స్ను టెండరింగ్ వ్యవస్థను మ్యానిపులేట్ చేయగలిగేటువంటి ఒక వెసులుబాటు కల్పించేటువంటి ఒక సైట్ ఇన్స్పెక్షన్ విజిట్ సర్టిఫికేట్ అనేది సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ను పట్టుకొచ్చి లోపాయకారిగా బామ్మర్దికి బెనిఫిట్ చేసిండ్రా చెయ్యలేదా, దీనిపైన సమాధానం చెప్పండి. విచారణ చేయమంటే మీనమేషాలు ఎందుకు లెక్క పెడతా ఉన్నారో సమాధానం చెప్పని కోరుతా ఉన్నాము. నైనీ కోల్ బ్లాక్ టెండర్స్నేమో మీరు లాల్ బహదూర్ శాస్త్రితో పోటీపడేటట్లుగా పేపర్లలో వార్త వచ్చింది అని చెప్పని మీ నిజాయితీని చూపెట్టుకోవడం కోసం అన్నట్లుగా మీరు దాని టెండర్లను రద్దు చేసిండ్రు. అసలు అవెందుకు రద్దు చేసిండ్రో దాన్నన్నా పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేయట్లేరు? ఒకవేళ గనక నైనీ కోల్ బ్లాక్ టెండర్లలో గనక రద్దు చేయడం వెనుక మీ ఔచిత్యం, మీ నిర్ణయం సరైనదే అని చెప్పని మీరు నమ్మినట్టయితే, ఇవాళ షోదా కంపెనీకి ఇచ్చినటువంటి ఒక టెండర్లను మ్యానిపులేట్ చేసి తప్పుడు విధానం పట్టుకొచ్చి బావమర్ది కోసం బావ రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఒక తప్పుడు ప్రయత్నంతో వచ్చినటువంటి ఒక కాంట్రాక్ట్ను మొత్తం ఆ కాంట్రాక్ట్లన్నింటినీ కూడా ఎందుకు రద్దు చేస్తలేరు?